ఫోటో కూడా బయటకు రాలే. కేటీఆర్ గారు అఫ్కోర్స్ కేటీఆర్ గారి గురించి మీరు మాట్లాడతారేమో, ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చారు, అందరు కలిసి ఫోటో దగ్గర పూలమాల వేయడం, ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ గారికి సంబంధించి ఒక్క ఫోటో. ఇప్పుడు మీరు అడిగితే గమ్మతుంటదండి. ఈ రోజు నిలువెత్తు హైదరాబాద్ ఐ అండర్స్టాండ్. అంటే మనం ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేసినప్పుడు అదే రాయి ఒక్కటి మన మీద కూడా వస్తుంది అనేటువంటి ఆలోచించాలి కదా. మేము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, హైదరాబాద్ నడిబొడ్డున దళిత సామాజిక వర్గాన్ని లేకపోతే రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గొప్పగా చూపించే దిశగా హైదరాబాద్ నడి బొడ్డున సెక్రటేరియట్ పక్కన 125 అడుగుల విగ్రహాన్ని పెట్టినామంటే అది ఎవరికి ప్రేమ ఉన్నట్టు, ఎవరికి ప్రేమ లేనట్టు ఒకసారి మీరు ఆలోచించుకోవాలా. రెండోది, ఇది ముఖ్యం కాదు, ఒక విగ్రహాలతోనే కాదు, దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా సమాజంలో ముందుకు సాగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కాకుండా ఇంకో నలుగురికి ఉపాధి ఇచ్చే దిశగా 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దళిత బంధు కూడా ప్రయత్నం చేశారు. రైట్ సతీష్ గారు, నేనేమంటానంటే దళిత బంధు కూడా ఏ టైంలో బయటకు వచ్చిందండి? కేవలం హుజూరాబాద్ లో అక్కడ ఈటల రాజేందర్ గెలుస్తాడేమో అనేటువంటి ఉద్దేశాన హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ఓడిపోవడానికి, ఈటల రాజేందర్ని ఓడగొట్టడానికి బయటకు వచ్చినటువంటి పథకమే దళిత బంధు లెక్క కనబడుతుంది తప్ప అదేం కేవలం దళితుల మీద ప్రేమతో కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఇచ్చినటువంటిది కాదు కదా. లాస్ట్ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కేవలం ఈటల రాజేందర్ని ఓడగొట్టడానికి మాత్రం ఇచ్చిన పథకంలాగా చూసినాం మేము. ఇక మీరు ఒక విషయం మీరు ఒక విషయం వినండి, మీరు యువకులు గతంలో ఏదైతే కాంగ్రెస్ హయాంలో పంటలు ఎట్లా పడినాయి, నీళ్ళు ఎట్లా వచ్చాయి మీకు తెలుసు. గతంలో మన తాతలు మన నాన్నలు బాయికాడ్ పోవాలంటే అర్ధరాత్రి అపరాత్రికి ఈ రోజు కేసీఆర్ గారు ఒకరు చెప్తే ఇచ్చిన పథకాలు కావు. కేసీఆర్ గారు చిన్న వర్గం నుంచి వచ్చిన వ్యక్తులు, కామన్ మ్యాన్ ప్రజల కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తిగా ఇచ్చారే తప్ప ఈ రోజు కేసీఆర్ గారు నిన్ను దళిత బంధు అడగలేదు ప్రజలు. ఈ రోజు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలేదండి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరు అడగలేదు. కేసీఆర్ గారిని ఎవరు వచ్చి కలవల చెర్ల నీళ్ళు నింపారు ఎవరు అడగలేదు. కేసీఆర్ గారిని వచ్చి మాకు నీళ్లు కావాలన్నారు తప్ప మాకు ఈ 24 గంటలు కరెంటు కావాలని చెప్పి అడగలేదు. మన తెలంగాణకు రాష్ట్రం ఇస్తే అంధకారంలోకి వెళ్తుంది అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత నిరంతరం 24 గంటలకు విద్యుత్ ఉంది. కానీ ఈ రోజు ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నీళ్లు లేవు, కరెంట్ లేదు, ప్రజలు ఆగమైపోయారు. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో, మూసి పేరుతో ఇళ్ళని కూల్చేస్తా ఉన్నారు. పిల్లలకు గురుకులాల పిల్లలు విషాదంతో చచ్చిపోవడా, నిర్బంధ పాలన, ఉద్యోగాలు అంటే లాఠీ చార్జులు చేస్తా ఉన్నారు. ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే జైళ్లలో పెడతా ఉన్నారు. ఇది ఎక్కడి అన్యాయం ఆయన అని ఈ రోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చి అయ్యా కేసీఆర్ గారు మీరు వస్తేనే మళ్ళీ మేము బాగుపడతామయ్యా, మేము తప్పు చేసినామయ్యా, ఈ దొంగ కాంగ్రెస్ నాయకుల దొంగ మాటలు విని కొంత పర్సెంటేజ్ అటు ఓట్లు వేసినాం తప్ప వేరేం లేదు సార్, మాకు ఖచ్చితంగా మీరు వస్తారని చెప్పి ఇప్పటికిప్పుడు మీరు ఎలక్షన్లు పెట్టినా కూడా 100కు పైగా సీట్లు వస్తాయి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తాని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. సతీష్ గారు, వినోద్ గారి మాట ఏమో కానీ మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ కి నాకైతే నవ్వొస్తా ఉంది. కారణం ఏంటంటే మొన్న 3 నెలల క్రితం 4 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చూసిన బీఆర్ఎస్ కి ఏ విధంగా ప్రజలు పట్టం కట్టినటువంటిది. రైట్, ఒకసారి వినోద్ గారి మాటలు విందాం, దాని తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. వినోద్ గారు, దొర యాస భాష బాగా పట్టిండు సోదరుడు. తన తెలివినంతా దొర యాస భాషలో దొర బాటలో పెట్టాడు. ఆ తెలివినంతా గతంలో ఈ తెలంగాణ సమగ్ర